పసిడి ధరలు రోజు రోజుకు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఈ సందర్భంలోనే ఈరోజు చూసుకున్నట్లయితే అదే విధంగా పసిడి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే నిన్న చూసుకున్నట్లయితే విపరీతంగా పడిపోయినటువంటి పసిడి ధరలు కూడా ఈరోజు పెరుగుతూ వస్తున్నాయి. దాదాపుగా 24 క్యారెట్ బంగారం పైన కూడా దాదాపుగా ₹1000 పైగా పెరగడం జరిగింది. అయితే ప్రస్తుతానికి 22K క్యారెట్ల బంగారం పైన కూడా ఈరోజు చూసుకున్నట్లయితే 1000కి అంటే 1500కు పైగా కూడా పెరగడం చూడొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి 24 క్యారెట్ బంగారం పైన రేటు కూడా అదే విధంగా 1,48,000 వరకు కూడా ఉన్నాయి. 22 క్యారెట్ బంగారం పైన కూడా 1,38,000 వరకు కూడా రేట్ అనేది పెరగడం జరిగింది. అదే విధంగా బంగారంతో పాటు ప్రస్తుతం కూడా అటు వెండి ధర అనేది కూడా విపరీతంగా పడిపోతూ వస్తుంది. ఒకరోజు కూడా తగ్గుతూ వస్తుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే అటు వెండి ధర కూడా 2,60,000 వరకు కూడా ఉండడం చూడొచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ధరలు అనేవి కూడా గత కొన్ని రోజులుగా అంటే జూన్ నెల స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. నిన్న చూసుకున్నట్లయితే విపరీతంగా అటు వెండి ధర కావచ్చు, బంగారం ధర కావచ్చు విపరీతంగా తగ్గిపోవడం అయితే చూడొచ్చు. దాదాపుగా జూన్ నెల మొదలైనప్పటి నుంచి కూడా వెండి ధర కావచ్చు, బంగారపు ధర కావచ్చు 11,000 వరకు కూడా తగ్గడం అనేది మనం చూసాము. అయితే గతంలో కూడా చూసాము అటు మే నెల ఏదైతే ఉందో పెళ్లిళ్ళ సీజన్ అప్పుడు కూడా బంగారపు ధర అనేది 1,60,000-80,000 వరకు కూడా వెళ్ళడం చూసాము. అయితే ప్రస్తుతానికి కూడా బంగారపు ధర అనేది 24 క్యారెట్ బంగారు ధర అనేది 1,48,000 వరకు కూడా 1,30,000 వరకు కూడా తగ్గడం అనేది ఇప్పుడు అటు బంగారు ప్రియులు కూడా బంగారం కొనాలి అనే వారికి కూడా ఇదొక అంటే శుభ సందర్భం అనే చెప్పుకోవచ్చు. అయితే వెండి ధర కూడా విపరీతంగా పడిపోతూ వస్తుంది. రోజు రోజుకు కూడా అంటే గతంలో కూడా 3 లక్షలకి ఎగబాగుతుంది అన్న వెండి ధర కూడా ఇప్పుడు ప్రస్తుతానికి 2,60,000 దగ్గర ఆగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఫ్యూచర్లో బంగారం రేటు అనేది కూడా తగ్గుతూ వస్తుంది. ఇది వరకు ఏదైతే 1,00,000కు లోబడి ఉంటుందో దానికి కూడా తగ్గుతూ వస్తుంది అనే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా అటు నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి బంగారపు రేట్లు అనేవి కూడా ఒకరోజు తగ్గుతూ మరొక రోజు పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ధరలు అనేవి స్థిరంగా లేకపోవడము అటు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ద్రవ్యోల్బణం కావచ్చు, అటు ఏవైతే ఇప్పటి వరకు కూడా బ్యాంకులు బంగారపు లోన్లు ఇవ్వకపోవడము, అటు బంగారపు పైన డబ్బులు తీసుకోకపోవడం దాని పట్ల కూడా ఇప్పుడు బంగారపు రేటు అనేది కూడా విపరీతంగా తగ్గిపోతుంది. ఈ భారం అనేది కూడా వాటి మీద పడుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి బంగారపు రేటు నిలకడగా ఉండకపోవడం అనేది కూడా గత నెల కంటే ఈ నెల అనేది తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి రేట్లు అనేవి కూడా మళ్ళీ ఫ్యూచర్లో కూడా పెరుగుతాయా తగ్గుతాయా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ లేకపోవడం అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి 1,40,000 ఏదైతే ఉందో అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. 1,20,000 కూడా పడే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైతే ఇప్పటి వరకు బంగారపు రేట్లు పెరుగుతూ వస్తున్నాయో అది కూడా అంటే పెళ్లిళ్ళ సీజన్ ఇప్పుడు జూన్లో లేదు కాబట్టి ఏదైతే బంగారపు రేట్లు తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి మరికొంత తగ్గే అవకాశం ఉంటుందని కూడా భావించవచ్చు. ఇది అంటే ఇప్పుడు బంగారం కొనాలి అనుకున్న వారికి కూడా ఇదొక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. అయితే వెండి ధర ఏదైతే ఉందో అటు కేజీకి 5,000గా కూడా ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి. అటు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 24 క్యారెట్ బంగారం కూడా 1,48,500 ఉన్నది. అయితే ప్రస్తుతానికి కూడా 22 క్యారెట్ బంగారం కూడా 1,38,000 దగ్గర కూడా కొనసాగుతూ వస్తుంది. అయితే నిన్న చూసుకున్నట్లయితే అంటే కొద్ది సమయంలోనే రేట్ అనేది విపరీతంగా అంటే 1000కి పైబడి కూడా పెరుగుతూ వస్తున్న సందర్భంలో కూడా అంటే ఇది తగ్గుతుందా పెరుగుతుందా అనే దానిపైన కూడా క్లారిటీ రాకపోవడము, అటు డాలర్ రేటు కూడా విపరీతంగా పెరుగుతూ వస్తుంది, అటు అమెరికా ద్రవ్యోల్బణం అనేది కూడా విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో కూడా అటు గోల్డ్ రేట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనే దానిపైన కూడా క్లారిటీ లేకుండా పోతుంది. అయితే దీనిపైన కూడా ఈరోజు అంటే అనేక నగరాల్లో కూడా అంటే హైదరాబాద్ కావచ్చు మిగతా నగరాల్లో కూడా అంటే ప్రాంతానికి బట్టి కూడా గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. హైదరాబాద్లో కూడా ఈరోజు కొద్ది భాగం పెరిగినట్టు చెప్పుకోవచ్చు. అటు దాదాపుగా బంగారం రేటు కూడా ఈరోజు 24 క్యారెట్ బంగారం రేట్ ఏదైతే ఉందో దానిపైన కూడా 1,600 పైగా పెరగడం చూడొచ్చు. నిన్న కూడా అదే విధంగా 1,600 ప్రైస్ అనేది కూడా తగ్గడం చూడొచ్చు. అంటే ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది, పెరుగుతుందా తగ్గుతుందా అనేది మాత్రం అంటే ఇదొక కన్ఫ్యూజన్గా ఉందనే చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.